అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాం. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగియై, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఇలాగూ సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతైన బయల్జెబూబు నొద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారిని అడుగగా, వారు, ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా, మిమ్మును ఎదుర్కొనవచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలీయా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. మరల రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలీయా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది మీద అధిపతి అయిన మూడవ వాడు వచ్చి ఏలీయా ఎదుట మోకాళ్ళూని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలీయాకు సెలవిచ్చెను. గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి, విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను. ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయను. అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా, ఏలీయా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోనని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువననెను.
గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటా ఏలీయా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను. గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలీయా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడినేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలీయా అతనికి మరల కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తొనకలుగా చేశాను. మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలీయా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి, ఏలీయా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు. మా మీద దయించి నీ గురువును వెదుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక్క పర్వతము మీదనైనను లోయ ఎందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చాను గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెదికినను అతడు వారికి కనబడకపోయాను. వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు, వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశాను. అతడు అచ్చట నుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చట నుండి పోయి షోమ్రోనునకు తిరిగి వచ్చాను. తరువాత సామెతల గ్రంథం నుండి 11వ అధ్యాయము చదువుకుందాం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును.
బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. వివేకి అయినవాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటి వాని కొరకు పోటబడినవాడు చెడిపోవును. పోటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును. నెనరుగల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో ఇంపార్టెంట్ అన్నమాట. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఆమేన్. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.